హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ లైవ్లో ట్రేడ్ అవుతున్నది మీరు చూస్తున్నారు. నేను బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఇక్కడ ఇచ్చున్నాను. ప్లస్ 44,100 కాల్ అండ్ 44,200 పుట్, ఈ రెండు మీకు ఇచ్చున్నాను. ప్రస్తుతానికి రెండు సెల్లో ఉన్నాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి పెద్ద మూమెంట్ లేదు దీంట్లో. ఫ్యూచర్ ఏమో బై ఉంది, బట్ ఈ రెండు ఏమో సెల్ ఉన్నాయి. అంటే అది ఫ్యూచర్ బైని కూడా ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్. పెద్ద పెద్ద మూమెంట్ లేదు, ఎందుకంటే బై పుట కాల్ ఆప్షన్ బై చేస్తున్నది, కానీ పైకి వెళ్ళాక స్టాప్ లాస్ ట్రిగర్ అవుతున్నది. బై స్టాప్ లాస్ ట్రిగర్డ్ అని ఉంది చూడండి ఇక్కడ. ఈ విధంగా ఉంది మీకు, అంటే పెద్ద కదలటం లేదు మార్కెట్. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇది పోస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి కండిషన్లో ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేయకూడదు అని చెప్పేదానికి పోస్ట్ చేస్తున్నారు. రెండు సెల్ ఉంటాయి. అదే మీరు ఆప్షన్ సెల్లర్ అయ్యారనుకోండి, మీరు హ్యాపీగా రెండు సెల్ చేసుకోవచ్చు. ఇది వెరీ రేర్. అంటే నెలలో ఒక 2-3 రోజులు ఇట్లా వస్తుంది. ఇటువంటి స్టేజ్లో షార్ట్ యాంగిల్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు రెండు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు కదా, వాళ్ళకి అది నెలలో 1 or 2 డేస్ ఉంటుంది. కానీ అది ఎవ్రీ డే ఉంటుంది అనుకునేదిను వాళ్ళు భ్రమలో ఉండి రోజు ట్రేడ్ చేసుకునేదిను అనవసరంగా నష్టపోతుంటారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డేకి ఏమవుతుంది మీరు చూడండి. నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. దీంట్లో చూడండి, రైట్ సైడ్ మీకు ఆల్రెడీ సిగ్నల్స్ అవన్నీ ఇచ్చున్నాను. మీకు ఆల్రెడీ సిగ్నల్స్ అవన్నీ ఏది స్టాక్స్ ఇచ్చున్నాను, ఆల్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ. ఈరోజు ఎస్బీఐ స్టార్ అది ఆల్రెడీ 1% పెరిగింది. ₹6, ₹7 పెరిగింది. అంటే 582 నుంచి 590 వరకు వచ్చింది. ఇది యాక్సిస్ బ్యాంక్ కూడా ఈరోజు బాగానే పెరిగింది, అది 921 వరకు వెళ్ళింది. ఇవి ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి హోల్డ్ చేస్తున్నది, అది కానీ కొంచెం అది ఇప్పుడు సెల్కి వచ్చింది కదా, ఇక ఏమవుతుందో మార్కెట్ చూడాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్నింగ్ నుంచి అది సెల్ డల్గానే ఉంది, సెల్లోనే ఉంది. అంటే 1659 నుంచి 1652 వరకు పడింది ఇప్పుడు. సో అది టార్గెట్ దాన్ని 1643, దాని టార్గెట్. అది ఎక్కడి వరకు వెళ్తుందనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇది మీరు చూడండి కాల్ ఆప్షన్, ఇది ఎప్పుడు మీకు ట్రిగ్గర్ అవుతుంది. 284 కానీ టచ్ అయితే ఇక్కడ కాల్ ఆప్షన్ కదా, ఇది 208 కానీ టచ్ అయితే మీకు ఈ కాల్ ఆప్షన్ బై అని వస్తుంది. బై వస్తే అప్పుడు ఇక్కడ బై ఆల్రెడీ ఉంది కాబట్టి పైన బ్లూ కలర్లో మీరు కాల్ ఆప్షన్ కూడా బై వేస్తే, మీరు బై చేస్తే విత్ ఇన్ నో టైమ్ యూ విల్ ట్రై టు గెట్, మీకు సమ్ మనీ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మీకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, 44,030 దగ్గర స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, ట్రిగ్గర్ అయితే మీకు ఇది పుట్ ఆప్షన్ బై వస్తుంది అప్పుడు. ఈ 2 గాని టాలీ అయ్యాయనుకోండి, అంటే ఇది బ్యాంక్ నిఫ్టీ సెల్ ఫ్యూచరు, ఈ పుట్ ఆప్షన్ బైగాని ఉందనుకోండి, అప్పుడు మీరు బై చేస్తే మీకు విత్ ఇన్ నో టైమ్, హార్డ్లీ 15-20 నిమిషాల్లో మీకు రీజనబుల్ గుడ్ ప్రాఫిట్ వస్తుంది. ఇది ఈజ్ హౌ యూ హావ్ టు ట్రేడ్. ఇది మీరు లైవ్ బై సెల్ సిగ్నల్స్, ఇవి మీరు లైవ్లోనే వస్తుంటాయి. మీరు హ్యాపీగా దీన్ని చూసిన ఏదైనా ఇంటర్డే ట్రేడింగ్ కానీ ఏదైనా చేసుకొని సాయంత్రం కల్లా మీరు షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్లు స్ట్రాంగిల్స్ లాగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం, నెక్స్ట్ డే అది ఏదో భారీ అప్ అవడం లేదా భారీ డౌన్ అవడం, ఈ టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆ టెన్షన్స్ ఉండవు, డైరెక్ట్గా ఇంటర్డేలో చేస్తారు, కొడితే స్టాప్ లాస్, లేదంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్. ఎండ్ ఆఫ్ ద డేకి ఇంక ఇంటికి పోయి మర్చిపోతారు అసలు హ్యాపీగా ఏం జరిగిందని చెప్పని. ఇది చూడండి, ఇది లైవ్లో. సో ఈ లైవ్ మీ దగ్గర ఉంటే మీకు క్యాండిల్స్టిక్ చార్ట్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ ఇవేం అవసరం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆ 4 క్యాండిల్స్టిక్ చార్ట్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్, ఆప్షన్ చైన్, వీటన్నిటిని చూసి మీరు తెలుసుకునేది ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ మాత్రమే. ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ తెలుసుకోగలరు, అంతకన్నా ఏమీ తెలియదు మీకు. ఆ 4 పర్పస్ ఇస్ దట్. కానీ ఇక్కడ మీకు ప్రతి చోట ప్రతి మూవ్లో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంటుంది మంది, అది అర్థం చేసుకోండి. మీకు ప్రతి మూవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంటుంది. ఇది చూడండి, ఇక్కడ పుట్ బై వచ్చింది 278 దగ్గర, ఇందాక మనం మాట్లాడుతున్న సెల్ ఉన్నది, బై వచ్చింది 278 దగ్గర, ఇది 281 ఉంది, 281 అనుకోండి ఇప్పుడు. అంటే స్టాప్ లాస్ టికెట్ 288, అంటే ఆ టైంలో ఎల్టీపీ. ఇంకా మీకు ఇక్కడ కూడా మీకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, అంటే 44,030 కానీ టచ్ అయితే ఇది సెల్ వస్తుంది. అప్పుడు సెల్ వస్తే ఆ టైంలో కానీ మీరు కానీ బై చేసుకుంటే మీకు ఇమీడియట్లీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు చూడండి, మళ్ళీ సెల్ వస్తున్నది, మీరు చూస్తున్నారు కదా ఇట్లా. అంటే మార్కెట్లో మూమెంట్ లేదు, రేంజ్ బౌండ్లో ఉంది, అది పైన కింద స్టాప్ లాస్లో మాత్రమే ట్రిగర్ అవుతున్నది. ఇది మీరు 2-3 టైమ్స్ చూడంగానే ఈ ఆప్షన్ స్టాప్ లాస్లు కాబట్టి మీకు ఇంత ముందులాగా స్పాట్ చూసి మీరు ట్రేడ్ చేసి హై క్వాంటిటీ ట్రేడ్ చేసాం సార్ మాకు ఇబ్బంది అయింది అని అటువంటి కంప్లైంట్సే ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మీరు ఆప్షన్ స్టాప్ లాస్ ఇస్ నాట్ ఈవెన్ ₹4-5. అజ్యూమింగ్ దట్ మీరు ఒక 1000 షేర్స్ చేశారనుకున్నా మీ లాస్ వచ్చి ₹4,000 ఉంటుంది, కానీ ప్రాఫిట్ వస్తే భారీగా ప్రాఫిట్ ఉంటుంది. మేము చాలా తక్కువ స్టాప్ లాస్ పెట్టినాను. ఇంతకుముందు ఏంటంటే మీరు స్పాట్ ఫ్యూచర్‌ని చూసి మీరు స్టాప్ లాస్‌లు పెట్టేవాళ్ళు. ఆ స్టాప్ లాస్‌లో అంటే
స్పాట్ స్టాప్ లాస్ దగ్గర అవ్వంగానే మీరు ఇక్కడ ఆప్షన్ తీసేవాళ్ళు. అప్పటికే రూ. 15 డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒక 1000 గాని చేశారనుకోండి, ఒక రూ. 10 డిఫరెన్స్ ఉన్న 10,000 లాస్ ఉండేది. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. డైరెక్ట్‌గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇట్ ఈస్ నౌ 40 మీరు చూసి 44,043 ఇప్పుడు ఈ లైవ్‌లో మీకు మూవ్ అవుతున్నది చూడండి. 44,043, 44,030 స్టాప్ లాస్ మనకి. 44,030 స్టాప్ లాస్ మనకి. 44,040 ఇప్పుడు. మీరు చూడండి ఇక్కడ లైవ్‌లో చూడండి. మీరు ఈ 3 టుగెదర్ చూడండి మీకు అర్థమవుతుంది. 44,050 177 కాల్ ఆప్షన్ ఉంది. 278 పుట్ ఆప్షన్ ఉంది. 49, 45, 281 ఇక్కడ చూడండి ఆప్షన్ చూడండి. ఇది ఎల్టీపీ 281 అదిగోండి 286 స్టాప్ లాస్ దగ్గర అయ్యి ఇది పుట్ ఆప్షన్ బై చేసుకుంది ఇది. కానీ మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ రావాలి. ఇవి చూడండి 37, 44,037 ఇక్కడ. పుట్ ఆప్షన్ పెరిగిపోతున్నది చూడండి. స్టాప్ లాస్ దగ్గరికి వస్తున్నది ఇప్పుడు 44,035, 44,030 గాని టచ్ అయితే మనకి సిగ్నల్ కన్వర్ట్ అయిపోతది. అది టచ్ అవుతుందో లేదో చూసుకోండి. ఈరోజు ఎందుకంటే అది అసలు కదలకుండా మూవ్‌మెంట్ ఒక రేంజ్‌లో ఉన్నట్టు ఉంటున్నది. అది చాలా మార్నింగ్ ఇప్పటి వరకు. ఇప్పుడు పుట్ ఆప్షన్ పెరుగుతున్నది. పుట్ ఆప్షన్ బై చేసుకుంది. ఇప్పుడు మనకు ఫ్యూచర్ కన్ఫర్మేషన్ రావాలి. ఫ్యూచర్ ఇన్ ద మీన్ టైమ్ మనం కావాలంటే ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ కూడా స్పాట్ కూడా అది బైలోనే ఉంది ఇంకా. అది స్టాప్ లాస్ దగ్గర అవ్వాలంటే 44,022 దగ్గర స్టిక్కర్ అవ్వాలి. కానీ మనకది ప్రస్తుతానికి అవసరం లేదు. దాన్ని పక్కన పెట్టుకుందాం. సో, ఇది మాత్రమే చూసుకుందాం. ఏది ఫ్యూచర్ మాత్రమే చూసుకుందాం. ఇక 44,036 ఇప్పుడు. 44,031 మీరు చూడండి ఇప్పుడు. 44,030 గాని టచ్ అయితే మీకు సిగ్నల్ కన్వర్ట్ అయిపోతది. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినట్టు. ఇదండి అయిపోయింది ఆల్రెడీ. చూడండి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది కదా మీకిక్కడ. ఇదండి ఇక్కడ బై స్టాప్ లాస్ ట్రిగ్గర్డ్ అట్ 44,035 అట్ 14 అంటే 2 గంటల 14 నిమిషాలకి ఇది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. 44,030 ఉంది ఇప్పుడు. 35 దగ్గర ట్రిగ్గర్ అయింది. 35 దగ్గర 44,030 ఉంది. ఇప్పుడు ఈ బై ఇది ఉంది కదా! పుట్ ఆప్షన్ బై ఉంది కదా! దీన్ని ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా బై చేసుకోవచ్చు మీరు. చూడండి. ఈ విధంగా బై చేసుకున్నందున మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అవుతుంది మీకు ట్రేడింగు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా స్టాప్ లాస్‌లు కొట్టిందనుకోండి మనం ఏం చేయలేం. బట్ నార్మల్లీ ఇది ప్లస్ ఆప్షన్‌తో కన్ఫర్మేషన్ నార్మల్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. చాలా మటుకు మీరు సక్సెస్‌ఫుల్ ట్రేడ్సే ఉంటాయి. మీరు ట్రేడ్స్ చూస్తూ ఉండండి మీరు. చూడండి 44,035, 288, 44,025 ఇక్కడ. ఆప్షన్ 289, 44,027 ఆప్షన్ 289 ఇక్కడ. 293 ఆప్షన్ ఇక్కడ 44,030 టార్గెట్ ఈస్ 299 మనకి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ ఈ ట్రేడింగ్‌ని మా ఉద్దేశ్యం సింప్లిఫై చేసేదానికి మేము ట్రేడ్ చేస్తున్నాం గానీ, మేము ట్రై చేస్తున్నాం గానీ, లేదంటే మాకు మీరిచ్చే రూ. 2,000 నెలకు పర్ మంత్ అంటే హార్డ్‌లీ రూ. 70 పర్ డే. రూ. 70 పర్ డేకి నేను రోజంతా దీన్ని మార్నింగ్ 7 గంటల నుంచి ఆల్‌మోస్ట్ ఈవినింగ్ 4 వరకు దీన్ని నడపాల్సిన అవసరం మాకేంటి? ఇక్కడ చూడండి మీరు ఆల్రెడీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. మనం మాట్లాడుతూనే ఉన్నాం. దగ్గర దగ్గర దేర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ₹20. 286 ఎక్కడ ఇప్పుడు 308 ఇది చూడండి 44,030 దగ్గర స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. సెల్ వచ్చింది. ఇది చూడండి ఎట్లా పెరిగిపోతున్నది పుట్ ఆప్షన్. ఇక్కడ కాల్ ఆప్షన్ సెల్ ఉంది. పుట్ ఆప్షన్ బై ఉంది. ఇది ఫ్యూచర్ బై ఉంది. ఈ 3 కన్ఫర్మేషన్ ఏంటి? దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్ అని అర్థం. ఇది ఎక్కడికి పోవాలి? 43,711 వరకు దీని టార్గెట్ చూపిస్తున్నది. అక్కడి వరకు వెళ్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ us. మీరు గాని మా లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకొనుంటే, ఇంత మంచి టూల్‌ని మీరు మిస్ అవ్వకండి. ఇంతకుముందు మీ అవసరాలు మాకు పెద్ద నేను హై నెట్‌వర్క్ ట్రేడర్స్ కోసం ఇస్తామని చెప్పని దీన్ని పెట్టుకున్నాను. ఫ్యూచర్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేశాను. కానీ చాలా మందితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆప్షన్స్ చాలామంది ఓన్లీ ఆప్షన్సే చేస్తున్నారని, ఆప్షన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది చేసి మీకు ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ మా పాత కస్టమర్స్ పాత సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ అయ్యుంటే
రెన్యువల్ చేసుకోకుండా ఉంటే మీరు హ్యాపీగా రెన్యువల్ చేసుకొని దీన్ని చూసి సింపుల్‌గా ట్రేడ్ చేసుకోండి. ఎంజాయ్ ది ట్రేడింగ్. ఆ ముందు ఆ క్యాండిల్‌స్టిక్ ఊబిలో నుంచి బయటికి రండి. ప్రశాంతంగా దీన్ని చూసి డైరెక్ట్‌గా ట్రేడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు us if you are happy with us. Thank you.